యేసుక్రీస్తు నిజంగా చరిత్రలో ఉన్నాడా? ఒకసారి ఈ చరిత్రకారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూద్దాం. టాసిటస్ ఈయన ఒక విశ్వసనీయమైన రోమా చరిత్రకారుడు. క్రీస్తు శకం 56లో జన్మించడం జరిగింది. అంటే యేసు ప్రభు మరణించిన 23 సంవత్సరాలకు ఈయన పుట్టడం జరిగింది. ఈయన రచించిన ప్రసిద్ధి చెందిన 2 పుస్తకాలు. మొదటిది ది అనల్స్ అనే పుస్తకం. ఇందులో రోమా చరిత్ర అయిన క్రీస్తు శకం 14 నుండి 68 వరకు ఉన్న రోమా చరిత్రను రాయడం జరిగింది. రెండో పుస్తకం ది హిస్టోరీస్. ఇందులో క్రీస్తు శకం 68, 69లో జరిగిన రోమా చరిత్రను గురించి రాయడం జరిగింది. టాసిటస్ క్రైస్తవుడు కాదు, ఒక రోమియుడు. యూదాలో మొదలైన క్రైస్తవం రోమా వరకు వ్యాపించిందని, యేసు ప్రభు మరణించిన తర్వాత తన అనుచరులైన క్రైస్తవులు రోమా వరకు వ్యాపించారని, క్రీస్తు లేదా క్రైస్తవ్యం యొక్క వ్యాప్తిని గురించి ఆయన తన పుస్తకంలో రాయడం జరిగింది. క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆయన అనుచరులు భయపడలేదని, ఆయన మరణించిన తర్వాతనే వారి విశ్వాసం ఇంకా బలపడి యూదయలో మొదలైన క్రైస్తవం రోమా వరకు వ్యాపించిందని తన పుస్తకంలో రాయడం జరిగింది. క్రీస్తు అనే వ్యక్తి నుండే క్రైస్తవులు వ్యాపించారని ఆయన తన పుస్తకంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ క్రీస్తు అనే వ్యక్తి తిబేరియస్ అనే ఒక రోమా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలోనే యూదుల రాజైన పొంతి పిలాతు చేత ఈయన శిలువ శిక్షకు అప్పగింపబడ్డాడని యేసు గూర్చి తన పుస్తకంలో రాయడం జరిగింది. అయితే క్రీస్తు శకం 56లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం, రోమ్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం నీరో అనే చక్రవర్తి క్రైస్తవుల పైన మోపడం జరిగింది. క్రైస్తవులే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని క్రైస్తవులను ఆ పేరుతో, ఆ యొక్క నిందతో ఎంతగానో హింసించడం జరిగింది. అది క్రైస్తవులు చేయలేదని, అది నీరో మోపిన ఒక బ్లేమ్, ఒక నింద అని ఆయన తన పుస్తకంలో రాయడం జరిగింది. యేసు ప్రభు చరిత్రలో లేడు అనే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.